ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన కానుండి ఇప్పటి వరకు 30 ఏళ్ల పాటు వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే కేవలం మాలలు మాత్రమే ఎక్కువ స్థాయిలో పొందడం జరిగింది, అవకాశాలు పొందడం జరిగింది. ఒకరిద్దరు ఏమైనా మాట్లాడవచ్చు తప్పుగా కావచ్చు అని అవకాశాలను ఎక్కువగా ముందు నుండి చదువులో కానీ, ముందు నుండి రాజులకు దగ్గరగా ఉండడం వల్ల కానీ, ముందు నుండి వాళ్ళు ఏంటిది ఆ పాలకులకు దగ్గరగా ఉండడం వల్ల వీళ్ళు క్రిస్టియానిటీ వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ అంశం వచ్చినా వీళ్ళు చదువు దగ్గరికి వెళ్ళారు కాబట్టి తొందరగా అవకాశాలు పొందుకున్నారు. మాదిగలకు కులవృత్తి ఉండడం వల్ల వాళ్ళు చదువుకు దూరంగా ఉండడం వల్ల అవకాశాలు పొందలేదు. ఇప్పుడు కేటగరైజేషన్ చేయడం వల్ల మాకు అవకాశాలు దక్కుతాయి అనే ఉద్యమం తప్ప ఇందులో రాజకీయం ఎక్కడ వచ్చింది చెప్తాను. రాజకీయం ఎక్కడ వచ్చింది దీన్ని మనం మొత్తం మూలాల్లో పరిశీలన చేసినట్లయితే నాకు తెలిసి 1964 అత్యంత కీలకంగా భావించవచ్చు. ఓకే, బాబాసాహెబ్ మరణాంతరము బాబాసాహెబ్ ఎప్పుడు కూడా ఈ దేశంలో ఈ సమస్యలు తొలగిపోవాలి, సమాజంలో సామాజిక సమానత్వం సాధించాలంటే ఆదాయ వనరులు దేశ ప్రజల దగ్గర ఉండాలని బాబాసాహెబ్ ఒక కాన్సెప్ట్. ఓకే, కాబట్టి బాబాసాహెబ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 29 డిసెంబర్ 1946న ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కూడా ఈ దేశంలో ఉన్న మొత్తం భూమిని జాతీయకరణం చేయాలని చెప్తున్నారు. ఈ దేశంలో ఉన్న మొత్తం భూమిని జాతీయకరణం చేయాలి, భూమిపైన ఏ ఒక్కడికి అధికారం ఇవ్వకూడదు, అధికారం మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి, ప్రభుత్వమే దాన్ని నిర్వహించాలి అని బాబాసాహెబ్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. దానికంటే ముందు 15 ఆగస్ట్ 1935న ఇండిపెండెంట్ లేబర్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినప్పుడు దాని యొక్క మేనిఫెస్టో ఏమిటంటే దున్నినోడిదే భూమి అనేది ఒక మేనిఫెస్టో ఉంది. అయితే బాబాసాహెబ్ నిరంతరం కాదు 1954లో నిజాం రాజుకు ఒక లేఖ రాశారు భూమి విషయంలో, భూమి పంపక విషయంలో. అఫ్కోర్స్ ఇక్కడ నుండి రిప్లై ఇవ్వలేదనుకోండి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు మొత్తం ప్రజలకు పంచిపెట్టినట్లయితే ఈ సమాజంలో నెలకొన్నటువంటి సామాజిక అసమానతలు తొలగించడానికి అవకాశం ఉంది అని 1935లో స్థాపించినటువంటి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ ఒక పోరాటం తీసుకొచ్చిండ్రు. అఫ్కోర్స్ ఆ తర్వాత కాలంలో రాజకీయ ఒత్తిడి మూలంగా బాబాసాహెబ్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని వైండప్ చేసుకొని షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీకి పర్మిట్ కావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఈ పోరాటాన్ని మనం స్పష్టంగా గమనించినట్లయితే బాబాసాహెబ్ ఎప్పుడు అనే మాట ఆర్థిక వనరులు ప్రజల చేతుల్లో రాస్తే సామాజిక సమానత్వం వస్తుంది. బాబాసాహెబ్ అనుచరులు దాదాసాహెబ్ గాయక్వాడ్, ఎన్ శివరాజన్, బీసీ కామ్లే, ఖోబ్రాగడే వీళ్ళందరూ బాబాసాహెబ్ అనంతరము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను నాగ్పూర్లో లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత వాళ్ళ ఫస్ట్ పోరాటం పోరాటం, భూమి లేని వారి పోరాటం, ల్యాండ్ గ్రేజింగ్ మూమెంట్. ఇది 1956 తర్వాత 56 నుండి 58 వరకు ఓ 2 సంవత్సరాల పాటు మహారాష్ట్రలోని ముందుగా విదర్భలో ఆ తర్వాత మరాఠవాడలో ఒక పెద్ద మూమెంట్ ఊపందుకుంది. దాని తర్వాత 58 నుండి మొత్తం దేశమంతా పాకింది ఉద్యమం. దేశమంతా ఉద్యమం పాకింది. ఉద్యమంలో చాలామందికి 58లో అరెస్ట్ చేశారు, 60లో అరెస్ట్ చేశారు, అదేవిధంగా 62లో అరెస్ట్ చేశారు. ఈ విధంగా ఈ మూమెంట్ నడుస్తూ వచ్చినప్పుడు లాస్ట్కు వీళ్ళు ఏం చేశారంటే పార్లమెంట్ ముట్టడి అని 1964లో అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే 1964లో పార్లమెంట్ ముట్టడి అనౌన్స్ చేశారో ఆ సమయంలో 3,40,000 మందిని మేము నిర్బంధించామని భారత ప్రభుత్వం రికార్డులో రాస్తుంది. ఈ మూమెంట్కు సరెండర్ అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం దిగొచ్చి రాజ్యసభలో బిల్లును ఆమోదించి ఐ థింక్ 1965 అనుకుంటా 1965లో ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని 5 విడతల్లో నేను పంచుతాను. మొదటి విడతగా 39,16,676 ఎకరాల భూమిని పంచడం జరిగింది. ఇక్కడ ఒక పిక్చర్ చూడండి. 1964 నుండి 65, 66 ఆ ప్రాంతం వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భూమి లేని వారు ఢిల్లీ గదిలిండ్రు, పోరాటం చేసిండ్రు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భూమి లేని ప్రతి వ్యక్తి ఈ భూ పోరాటంలో పాల్గొన్నారు. గవర్నమెంట్ దిగొచ్చింది, మొదటి విడతగా భూమిని పంచడం స్టార్ట్ చేసింది. వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే శత్రువుకు వచ్చినటువంటి ఆలోచన, ఇట్ మీన్స్ ఆర్ఎస్ఎస్కు వచ్చిన ఆలోచన వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చిండ్రు. ఒకవేళ ఇదే కంటిన్యూ ఈ దేశంలో జరిగినట్లయితే
బ్రాహ్మణుల చేత నుండి అధికారం లూజ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పొలిటికల్ ఫిలాసఫీని అడ్డుకోవడానికి అదే బొమ్మతో అదే గుర్తుతో ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ ఫిలాసఫీ, అది బాబాసాహెబ్కు వ్యతిరేకమైన పొలిటికల్ ఫిలాసఫీని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు. సరే, ఆ చర్చ అసందర్భం, తర్వాత మనం ఎప్పుడైనా డిస్కస్ చేద్దాము. ఆ చర్చను మనం తర్వాత చూద్దాము. ఇక్కడ బాబాసాహెబ్ పొలిటికల్ ఫిలాసఫీ కిందనే కదా, ఆర్పిఐ ఆధ్వర్యంలోనే కదా ఈ మొత్తం ఉద్యమం జరిగింది. భూమిని పంచాల్సి వచ్చింది. ఇమీడియట్గా వాళ్ళు చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే, డెడ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లైవ్ అంబేద్కర్. డెడ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లైవ్ అంబేద్కర్. బ్రతికి ఉన్న అంబేద్కర్ కంటే చనిపోయిన అంబేద్కర్ మనకు అత్యంత ప్రమాదకరము. ఇప్పుడు ఈ చనిపోయిన అంబేద్కర్ను మోస్తున్నటువంటి, అంటే ఈ డెడ్ అంబేద్కర్ను మోస్తున్నటువంటి జనాన్ని మనం నిర్వీర్యం చేయాలి. ఈ జనాన్ని నిర్వీర్యం చేయాలంటే మనం కులం అనే భావనను చాలా బలంగా పెంచి పోషించాలి. మీరు గమనించండి, 56లో స్టార్ట్ అయినటువంటి ఉద్యమంలో దాదాపు 65-66 వచ్చేసరికి దేశం యొక్క ఉవ్వెత్తున లేస్తుంది. ఢిల్లీని ముట్టడిస్తుంది, ఢిల్లీని నిర్బంధిస్తుంది, పార్లమెంట్ను నిర్బంధిస్తుంది. గవర్నమెంట్ అక్కడ నిర్బంధన ఎంతవరకు ఉంటుందంటే 3,40,000 మందిని అక్కడ నిర్బంధించారు. కులాలకు మతాలకు అతీతంగా ఈ భూ పోరాటం జరిగింది. భూమిని పంచాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఇంకా 4 విడతలు పంచినట్లయితే నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ డెడ్ అంబేద్కర్ను మోస్తున్నటువంటి జనాన్ని నిర్వీర్యం చేయడానికి వీళ్ళు ఒక మెకానిజం, ఒక కుట్రను పన్నారు. ఆ కుట్రలో భాగంగా 1975 ఆ ప్రాంతంలో పంజాబ్లో ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఇష్యూ వచ్చింది. కృష్ణమాదిగ తర్వాత పుట్టిండు. ఇది ముందుగా పంజాబ్లో వచ్చింది. 1975లో పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎస్సీల యొక్క రిజర్వేషన్ 25% పెంచుతూ, ఈ 25% పెంచినప్పుడు ఇందులో ఉన్న రిజర్వేషన్లో 50% రిజర్వేషన్ ఎవరికి అంటే 12.5% రిజర్వేషన్ అక్కడ ఉన్నటువంటి అంటరాని సిక్కుల అంటరానితనం కూడా ఉంది. అంటరాని సిక్కులకు మరియు బాల్మీక కులాలకు ఒక 50% ఇస్తే మిగతా కులాలన్నిటికీ ఒక 50% ఇస్తామని గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గొడవ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ నుండి ఆ తర్వాత ఈ గొడవ ఎక్కడ అందుకున్నది? ఆంధ్రప్రదేశ్ అందుకున్నది. ఆంధ్రప్రదేశ్ అందుకునేసరికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నాకు తెలిసి 1994 ప్రాంతం, 1994-95 అనుకుంటా, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నియమించింది సబ్ కేటగరైజేషన్ కొరకు. రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారము 1999లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్లో ఇక్కడ ఉన్నటువంటి సబ్ కేటగరైజేషన్లో ABCD గ్రూప్గా వర్గీకరించి ఏకి ఇంత శాతం, బికి ఇంత శాతం, సికి ఇంత శాతం, డికి ఇంత శాతం అని ఇచ్చారు. ఇప్పుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను మనం పరిశీలించినట్లయితే ఆయన 1981 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నాడు. 1981 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నారు. ఈ కమిషన్ 1994లో ఇవ్వబడ్డది. 1991 లెక్కల్ని పరిగణలోకి తీసుకోలేదు. అసలు ఎందుకు అనేది ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు దగ్గర క్లారిటీ లేదు. రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ మీద క్లారిటీ లేరు. ఆ తర్వాత సబ్ కేటగరైజేషన్ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళ దగ్గర కూడా క్లారిటీ లేదు. ఇక్కడ పిక్చర్ ఏంటి? చంద్రబాబు నాయుడు రాజకీయం ఏంటి? చంద్రబాబు నాయుడు రాజకీయం ఏంటంటే, అప్పటికే మీరు గమనించండి, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు కాంగ్రెస్కు అత్యంత బలమైన ఓటర్లు. ఓకే, 94లో 94 కాదు, డే 1 నుండి కాంగ్రెస్కు బలమైన ఓటర్లు మాలలు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అనేక రాజకీయ ప్రయోగాలు చేసి చూసింది. ఈవెందో కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబుకు కీ రోల్ అవకాశం వచ్చినప్పుడు మాల కులానికి చెందినటువంటి GMC బాలయోగిని లోక్సభ స్పీకర్గా నియమించింది. ఇన్ని పరిస్థితులు చేసినప్పటికీ మాల ఓటు బ్యాంకును క్యాచ్ చేయలేకపోయింది. మాల ఓటు బ్యాంకును క్యాచ్ చేయలేకపోయింది కాబట్టి ఆల్టర్నేట్ ఒక ఓటు బ్యాంకును క్యాచ్ చేయడానికి ఈ సబ్ కేటగరైజేషన్కు పూర్తి స్థాయిలో బీజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వేసిండు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం ఇక్కడ మాలలకు మాదిగలకు అన్యాయం చేయడానికి కాదు. ఒకవేళ ఆయనకు ఈ ఎస్సీ కులాల మీద
ప్రేమ ఉన్నట్లయితే దాన్ని సైంటిఫిక్గా పరిశోధన చేసి ఎన్ని కులాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటి యొక్క సామాజిక వెనుకబాటుతనం ఏ బేసిస్ మీద ఉంది, ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు అనుభవించట్లేదు, అనుభవించని కులాలు అసలు ఎందుకు వాళ్ళు విద్యాపరంగా దూరం ఉన్నారు, ఒక గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక కమిషన్ ఆధ్వర్యంలో ఇవన్నీ పరిశోధన చేసుకొని సబ్ కేటగరైజేషన్ దాని ఒక పరిష్కారం ఎట్లా అవుతుంది? సబ్ కేటగరైజేషన్ అనేది పరిష్కారం కాదు. సబ్ కేటగరైజేషన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్, అది రాజ్యాంగం యొక్క భావనకు వ్యతిరేకమైనది. అప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే కులాల మీద ప్రేమ ఉంటే ఏం చేయాలా? ఒక ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసి, ఒక వెల్ఫేర్ స్కీమ్ని ఏర్పాటు చేసి, ఏ కులాలైతే చదువుకు దూరం, రిజర్వేషన్ ఎందుకు అందలేదు, చదువుకోలేదు, అందలేదు, ఏ కులాలు ఎందుకు చదవట్లేదు, ఒక సైంటిఫిక్గా డాటా కలెక్ట్ చేసుకొని వాళ్ళ చదువు కొరకు ప్రత్యేక స్కీమ్స్ పెట్టచ్చు కదా. ఎస్సీలలో ఇప్పుడు మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 15% బడ్జెట్ ఎస్సీలకు సంబంధించిన బడ్జెట్. ఆ 15% ఉన్నటువంటి బడ్జెట్ మొత్తాన్ని కూడా రిజర్వేషన్ అనుభవించినటువంటి సమాజంలో వెనుకబడినటువంటి ఆ కులాల మీద ప్రత్యేకంగా ఆ బడ్జెట్ను కేటాయించి వాళ్ళకు చదువుకునే అవకాశాలు కల్పించవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ తలుచుకుంటే మిగతా కులాలకు న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నట్లయితే ఈ కేటగరైజేషన్కు ఆల్టర్నేట్గా వాళ్ళు ఇది చేయవచ్చు. కానీ చేయవచ్చు అనేది కాదు. నేను గతంలో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. చంద్రబాబు నాయుడు టైంలో వేణుగోపాలాచారి మినిస్టర్గా ఉన్నాడు. నాకు కాస్త పరిచయం ఉండడం చేత ఒకరోజు ఢిల్లీలో కలిసినప్పుడు అసలు సబ్ కేటగరైజేషన్ వచ్చినప్పుడు నువ్వు మినిస్టర్ కదా, పరిస్థితులు ఏంటంటే నేను ఈ గొడవ చాలా పెద్దది, జస్టిస్ చేయలేము, మనం ప్రత్యేక వెల్ఫేర్ స్కీమ్ ఐటీడీఏ లాంటి ఒక ప్రత్యేక స్కీమ్ ఏర్పాటు చేసుకొని వెనుకబడినటువంటి వాళ్ళకు జస్టిస్ చేస్తే బాగుంటుంది అంటే చంద్రబాబు నా మాట వినలేదు అని స్పష్టంగానే ఒక మాట అన్నాడు. అంటే అప్పుడు చంద్రబాబు మినిస్టర్, చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు ఈయన మినిస్టర్, వేణుగోపాలాచారి మినిస్టర్. ఆయన సజెషన్ చేశాడంట, ఎక్కడైతే వెనుకబడినటువంటి ట్రైబల్ యొక్క డెవలప్మెంట్ కొరకు ప్రత్యేక ఐటీడీఏలు నిర్మాణం చేసిండ్రో ఆ విధంగా ప్రత్యేకంగా నిర్మాణం చేసుకొని వెనుకబడిన కులాలకు ప్రత్యేకంగా అవకాశాలు కల్పించడానికి ఆ బడ్జెట్ మొత్తాన్ని వాళ్ళకి కేటాయించి వాళ్ళను మనం లిఫ్ట్ చేసినట్లయితే ఈ గొడవ ఉండదు అని ఆయన సజెస్ట్ చేసినప్పటికీ చంద్రబాబు ఒప్పుకోలేదు. ఎందుకు? మాల ఓటు బ్యాంక్ను ఆయన ఓన్ చేసుకోలేకపోయిండు. మాలకు కాంగ్రెస్ ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే ఆ మాల కమ్యూనిటీ నుండి ఆ సమయంలోనే సీఎంగా ఎదిగే పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. దామోదర సంజయ్ మాల కాంగ్రెస్ పార్టీ నుండే ఈ రాష్ట్రానికి సీఎంగా ఎదిగిండు. అయితే అది బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఓన్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆల్టర్నేట్ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ను ఓన్ చేసుకోవడానికి ఆయన వేసినటువంటి ఎత్తుగడ 1999లో ఆర్డినెన్స్ తేవడము. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ యొక్క పొలిటికల్ కుట్ర ఎంత ప్రమాదకరంగా మారిందంటే రెండు కులాల మధ్య అత్యంత పెద్ద ఒక వార్ స్టార్ట్ చేసింది. ఆ రెండు కులాల మధ్య వార్ ఎంత భయంకరంగా నడుస్తుందంటే ఇంకోటి 1991లో ఇచ్చినటువంటి కేటగరైజేషన్ వివరాలు మనం గమనించినట్లయితే ఇక్కడ మీకు ఒక డాట్ ఇస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాదిగలు జనాభాలో అత్యధిక శాతం ఉన్నారు అని అంటున్నారు. మీ దృష్టికి వచ్చిందా? అవును, తెలంగాణలో అయితే ఎక్కువ ఉన్నారు. తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగలు ఎక్కువ ఉన్నారని అంటున్నారు. లేదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమో మాలల జనాభా ఎక్కువ. రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ మాలలు ఎక్కువ, ఇక్కడ మాదిగలు ఎక్కువ అంటున్నారు. విడిపోకంటే ముందు కూడా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ అంటున్నారు. అసలు ఎక్కువ అని అనడానికి రీజన్స్ ఏంటి? అవన్నీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలన తీసుకున్నట్లయితే ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. దీని మీద చాలామంది ఎక్సర్సైజ్ చేశారు. దాంట్లో ఒక ఎంప్లాయ్ ఎక్సర్సైజ్ చేశాడు 1971 నుండి. ఎందుకు 1971 బేసిస్ తీసుకున్నాడు అతనంటే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ 1981 సెన్సెస్ ప్రకారము తీసుకున్నాడు ఈ డాటా. అయితే దానికంటే ముందు ఏం జరిగింది అని 1971 జనాభా లెక్కల్ని పరిశీలనలోకి తీసుకున్నట్లయితే 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగల జనాభా 25,14,948. మాలల జనాభా దేనిగా చూపించిందంటే 21,13,393. అంటే 4 లక్షలు మాలలు తక్కువ చూపించారు.
అదేంటి అని మొత్తం పరిశీలన చేస్తే దీంట్లో ఆది ఆంధ్ర 61,6319 సపరేట్ చూపించారు. అదేవిధంగా మాలసాలే మరియు నేతకాని ఈ ఇద్దరిని కలిపి 24,775 వీళ్ళను సపరేట్ చూపించారు. మన్నే అనే కులాన్ని 50,255 దీన్ని సపరేట్గా పరిగణలోకి తీసుకున్నారు. ఆది ద్రవిడ దాదాపు 39,118ని సపరేట్గా గమనించారు. మాల దాసు 22,636ని సపరేట్గా గమనించారు. పర్యా 24,629 దీన్ని సపరేట్గా గమనించారు. బ్యాగరి 14,023 దీన్ని సపరేట్గా గమనించారు. మహార్స్ 8,799 దీన్ని సపరేట్గా గణించారు. అంటే వీళ్ళందరూ మాలకు సంబంధించిన వాళ్ళు. విషయం ఏంటంటే మాలకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళందరూ మాలలే. ఓకే. కులాల యొక్క సోషో కల్చర్ ఆంథ్రోపాలజీని మనం గమనించినట్లయితే ఇప్పుడు పేర్కొన్నటువంటి ఈ కులాల్లో మాల సాలె కావచ్చు, నేతకాని కావచ్చు, మన్నె కావచ్చు, మాల దాసు కావచ్చు, పర్యా కావచ్చు, బ్యాగరి కావచ్చు, మహార్ కావచ్చు, వీళ్ళందరినీ మాల కులాలే అంటున్నారు. కులాల యొక్క సోషల్ కల్చర్ ఆంథ్రోపాలజీలో ఒక కులానికి ఉపకులం ఏది అంటే వాళ్ళ మధ్య కంచం పొత్తు ఉండి మంచం పొత్తు ఉండకపోతే ఉపకులం. ఓకే. ఇప్పుడు మాదిగ కులం ఉంది, దాంట్లో వచ్చినటువంటి ఉపకులాలు మీరు చెప్తున్న లిస్టు, నా స్టడీస్లో ఉన్న లిస్టు వేరు. మీరు చెప్తున్నటువంటి లిస్టు చూసినట్లయితే వాళ్ళ మీద ఆధారపడి జీవనం కొనసాగించే డక్కలి కులం ఉంది. డక్కలకు వాళ్ళు భిక్షాటనకు వస్తే వీళ్ళు అన్నమేస్తారు, కానీ వాళ్ళతో వైవాహిక సంబంధాలు లేవు. ఓకే. ఇటు బైండ్ల ఉపకులం అని చెప్తున్నారు, బైండ్లకు మాదిగలకు మధ్య వైవాహిక సంబంధాలు లేవు, అంటే మంచం పొత్తు లేదు. మీరు మాల కులాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మాల కులాలకు ఆ పేర్లు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వృత్తులు. కులం మాలనే, ఆయన చేసినటువంటి వృత్తి ఏంటి? నీటిపారుదలను చూసిన వ్యక్తి అయితే ఆయన నీరటోడు. మీరు గ్రామాల్లో గ్రామం యొక్క స్వరూపము ఎవడరా వాడంటే నీరటోడు. వాడి కులం ఏంటి? మాల. వాడి కులం ఏంటి? మాల. ఒకవేళ వాడు శవాలను తగలబెట్టేవాడైతే వాడిని బ్యాగరోడో లేదా తలారోడు అన్నాడు. వాడి కులం ఏంటి? మాల. ఇప్పుడు ఈడ మాలదాసు అయినా, బ్యాగరి అయినా, మహార్ అయినా, మన్నె అయినా, మన్నె అంటే ఈ కరీంనగర్, వరంగల్, ఈ గోదావరి ఖని ఈ రీజియన్లో ఉన్నటువంటి మాలలు మన్నెళ్ళు అంటారు. వీళ్ళు కూడా సపరేట్గా నిలిచిర్రు. ఎక్కడ కూడా వీళ్ళ మధ్య ఉపకులం అనే భావన లేదు, వీళ్ళ మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పాటైతాయి. అంటే రక్త సమ్మిశ్రణం జరుగుతుంది. కంచపొత్తుంది, మంచపొత్తుంది. ఈ కులాలని ఏమో సపరేట్గా చూయించి ఇక్కడ మాలల్ని ఒంటరి చేసి మాదిగల జనాభా ఎక్కువ చూపించే ఒక ప్రయత్నం జరిగింది. ఈ మొత్తం కులాలను కలిపితే ఇంకా ఉన్నాయి. అరవమాల ఉంది, మాలదాసరి ఉంది, ఆర్యమాల ఉంది, మాలజంగం ఉంది, పంబాల ఉంది, హోలియా ఉంది, హోలియా దాసరి ఉంది, మాల మాస్టి ఉంది, మాలజంగం ఉంది. ఇవన్నీ కూడా మాల కులాలు. వీటన్నిటినీ సపరేట్గా గణించి మీరు ఏం చేసిండ్రంటే మాదిగ కులం ఎక్కువ అని 1971లో చూపించే ప్రయత్నం చేసిండ్రు. ఈ ప్రయత్నంలో భాగంగానే మాదిగలను ఎక్కువ చూపించిండ్రు. ఈ మొత్తం కులాలు కలిపితే ఈ మాల కులానికి సంబంధించిన పాపులేషన్ 29,53,447 అవుతుంది. అంటే ఎంత శాతం ఎక్కువ? దాదాపు మాదిగల కంటే మాలలు 5 లక్షలు ఎక్కువ. ఎక్కడ? 1971లో. ఇప్పుడు చూడండి, 1981 వచ్చేసరికి మాదిగల పాపులేషన్ ఏం చూపిస్తుందంటే 35,51,343 మాదిగల పాపులేషన్ చూపించి ఇండివిజువల్ మాలల పాపులేషన్ 29,29,177 చూపిస్తూ మిగిలినవి అన్ని కులాలను ఒకవేళ యాడ్ చేసినట్లయితే 39 లక్షలు. మళ్ళీ ఈడ 4 లక్షల మాలలు ఎక్కువనే ఉన్నారు. 1991 వచ్చేసరికి మాదిగ కులాన్ని 48,39,319 చూపించిండ్రు. ఇండివిజువల్ మాల కులాన్ని 39,62,341 చూపించిండ్రు. 39 లక్షల. ఇవన్నీ కులాలు కలిపినట్లయితే 51,15,528. అంటే 48, 51 అంటే సుమారుగా 3 లక్షలు మాల అనుబంధ కులాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1971లో 5 లక్షలు మాల అనుబంధ కులాలు ఎక్కువగా ఉంటే ఇక్కడ 1991 వచ్చేసరికి కేవలం 3 లక్షలు ఎక్కువ ఉంటున్నారు. అంటే ఇటు మాదిగ పాపులేషన్ పెంచుతున్నారు, ఇటు మాల అనుబంధ కులాల పాపులేషన్ తగ్గిస్తున్నారు. ఈ జులుం ఎక్కడ వరకు కొనసాగిందంటే తగ్గిస్తున్నారు.
ఇటు పెంచుతున్నారు, ఇటు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ జులుం ఎక్కడ వరకు కొనసాగిందంటే 2001లో మాదిగ పాపులేషన్ 60,74,250. మాల ఇండివిజువల్ మాల పాపులేషన్ 51,39,305. ఈ మొత్తము మాల అనుబంధ కులాలను కలిపినట్లయితే 57,22,221. అంటే 2001లో వచ్చేసరికి మాదిగ కులాన్ని 60 లక్షలు చూపిస్తే మాల అనుబంధ కులాలు మొత్తం కలిపి 1971లో 5 లక్షలు ఎక్కువ ఉంటే ఇక్కడ ఏమైపోయినారు? 3 లక్షలు తక్కువ అయిపోయారు, మైనస్ అయిపోయినారు. వీళ్ళేమో 3 లక్షలు ఎక్కువ అయిపోయినారు. అదే 2011 సెన్సెస్ను గమనించినట్లయితే మాదిగ 67,02,609 ఉంటే మాల అనుబంధ కులాలు మొత్తం కలిపితే 63,22,329 ఉన్నారు. అంటే సుమారుగా 4 లక్షలు వాళ్ళు ఎక్కువగా చూపించారు. ఏం సరే ఇప్పుడు అది మాదిగ లేచింది కాదు కదా. ఇప్పుడు